మోంతా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాను ప్రస్తుతం చెన్నైకి 480 కిలోమీటర్లు, కాకినాడకి 530 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జైన్ ప్రకటనలో పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోనసీమ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. జిల్లా సముద్ర తీర ప్రాంతం 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజల కోసం 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ సాయంత్రం నుంచి పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజన వసతి, చిన్నారులకు పాలు పంపిణీ చేస్తామన్నారు. తుఫాను తీరం దాటే వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలీం అందిస్తారు. అలీం, ఏపీ వ్యాప్తంగా తుఫాను ప్రభావం ఎలా ఉంది? థ్యాంక్ యూ విజయ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మెంతా తుఫాన్ తాకిడికి ప్రజలు విలవల్లాడిపోయే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు స్థానికంగా ఉన్న జిల్లాధికారులందరూ కూడాను ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. మరో పక్కన హోంమంత్రి అనితతో పాటు డీజీపీ ఉన్నతాధికారులందరూ కూడా అలర్ట్ ఉన్నారు. అంటే మనకు రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం మధ్యకాలంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. సుమారు 680 కిలోమీటర్ల వేగంతో తుఫాను ఉధృతంగా ఇటు కాకినాడ వైపు దూసుకొస్తుంది. ఒకవేళ దాని దిశ మార్చుకుని ముందుకెళ్లే అవకాశం ఏమాత్రం కూడా లేదంటున్నారు. అందులో భాగంగానే ముందస్తుగానే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో కోస్తా తీరం వెంబడి ఉన్న పాఠశాలలు, కాలేజీలు, అలాగే హాస్టల్స్ అన్నింటినీ కూడా సెలవులు ప్రకటించారు. ఎవరు కూడా ఆకతాయితనంగా అడవుల
ఇది సముద్రంలోకి వెళ్ళటం, తర్వాత కార్తీక మాసం అవడంతో స్నానాలకని వెళ్ళటం అటువంటివన్నీ కూడాను సముద్ర తీర ప్రాంతంలో పోలీస్ శాఖ వాటిని నిషేధించింది. ప్రస్తుతం హై అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో గస్తీ ముమ్మరం చేశారు. సముద్ర తీర ప్రాంతం వైపు వెహికల్స్ అంటే వాహనాలు ఏటిని కూడాను వెళ్ళనివ్వట్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై కాకినాడ సముద్ర తీర ప్రాంతం అంతా అల్లకొల్లలో ఉంది. ఉప్పాడ బీచ్ ప్రాంతాల్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ రోడ్లన్నీ కూడా కోతకు గురే పరిస్థితి కనిపిస్తుంది. ఉధృతంగా ఊస్తున్న అల్లల తాకిడికి గ్రామాల్లో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. మత్స్యశాఖ అధికారులు కూడాను, మత్స్యశాఖ సంబంధించి అధికారులు ప్రాంతంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి పడవలన్నింటినీ కూడాను సముద్రంలో కాకుండా అటువైపుగా తీర ప్రాంతం వైపు తరలిస్తున్నారు. ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ 100, 112 అలాగే ఈ నెంబర్లన్నింటినీ కూడా యూజ్ చేయాలని చెప్పాను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖతో పాటు వైద్య శాఖ, రెవెన్యూ శాఖ అలాగే ఫారెస్ట్ సంబంధించిన శాఖతో పాటు అవసరమైతే ఆర్మీ, నేవీ సంబంధించిన సహాయాలు తీసుకుని కూడాను ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రేపు ఉదయానికి ఈ వర్షం తీరం దాటడం అనేది నిజంగా ఒక లెక్క అని చెప్పొచ్చు విజయ్. ఎందుకంటే రాత్రి సమయంలో అయితే ఎంత నష్టం అవుద్ది, ఏ ప్రాంతాల్లో నష్టం జరిగింది అనేది కూడాను అంచనా వేయలేని పరిస్థితి. ప్రకృతి కోపం అనేది, విలయతాండం అనేది అదే రీతిలో ఉంటుంది. కాబట్టి ఉదయం పూట తీరం దాటడం అనేది కొద్దిగా లెక్క అని చెప్పొచ్చు విజయ్. అదే ఈ రోజు సాయంత్రం అయితే భారీ వర్షాలు అలాగే ఎదురుగాలు కూడా వేస్తాయని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు ప్రజలను అలర్ట్ చేశారా? అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని తరలించడం జరిగిందా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అంటే ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లా, విజయవాడ, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణం పూర్తిగా కూడా మారిపోయింది. నిన్నటి నుంచి ఎండలు ఉన్నాయి. ఉదయం కూడా వాతావరణం బాగుంది. పిల్లలందరూ స్కూల్కి సెలవు ఇచ్చిన నేపథ్యం వెళ్ళవద్దు అంటున్నారు. అయితే తుఫాను తీవ్రత ఎలా ఉంటుంది అనేది లైవ్ లో చూడాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే నిన్నల్లా ఎండ కాసింది, ఎండ విపరీతంగా ఉన్న ఉష్ణోగ్రత ఉంది. ఈ రోజు ఉదయం కూడా ఎండ వచ్చిన సందర్భం ఉంది. ఒక 10-11 ప్రాంతంలోనే పూర్తిగా కూడా వాతావరణం మారిపోయింది. పొడి జల్లులు కురుస్తూ కూడా వర్షం చిన్నగా మొదలైన పరిస్థితి నుంచి ఇప్పుడు భారీ వర్షం కూడా కురిసే పరిస్థితికి నెలకొంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్లు జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నేషనల్ హైవే అంటూ కూడా పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్నారు. అనవసరమైన ఏదైతే ప్రయాణాలు పెట్టుకోవద్దు, కుటుంబ సభ్యులతో ఇళ్ల వద్ద ఉండాలని చెప్పి కూడా పోలీస్ శాఖ సూచిస్తుంది. అంతేకాకుండా సాయంత్రం నుంచి ఇప్పుడు నైట్ అంతా కూడా వర్షం పడే అవకాశం ఉంది. వాటి వర్ష శాతాన్ని బట్టి ఎక్కడెక్కడ డ్రైనేజీల సమస్య లేకుండా ఆ సమస్యని పరిష్కరించి అవసరమైతే మోటార్ ఇంజిన్ లాంటి అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రైనేజీలు క్లీన్ చేయాలని చెప్పి కూడాను కొద్దిసేపటి క్రితం సచివాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ వెల్లడించారు. హోంమంత్రి అనిత నిన్నటి నుంచి కూడాను సచివాలయంలో అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉదయం నుంచి కూడాను కమాండ్ కంట్రోల్ సంబంధించి అప్డేట్స్ తీసుకుంటున్నారు. వాతావరణ శాఖ పరిస్థితి ఎలా ఉంటే అంటే ఎలా ఉంది ప్రమాద తీవ్రత అనేది ఇదే మనం తెలుసుకోవాలంటే ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి విలయతాండానికి అల్లాడిపోతుందనే ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారంటే పరిస్థితి మనం అంచనా వేసుకుంటే నిజంగా భయాందోళన కలిగించే విధంగా ఉంది. రేపు తుఫాను తీరం దాటేటప్పుడు దాని విధ్వంసం ఏ విధంగా ఉంటుందని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మరి పక్కన అవసరమైతే ఆర్మీ, నేవీ సహాయం తీసుకోమన్నారు. మరి పక్కన వ్యవసాయం ప్రస్తుతం అయితే చేపల చెరువులు ఎక్కువగా కూడా కోనసీమ జిల్లాలో ఉండే పరిస్థితి ఉంది. వ్యవసాయం వచ్చేపాటికి వరి పంట ప్రస్తుతం మంచి దశలో పంట చేతికొచ్చే సందర్భం ఇప్పుడు మనం చూడొచ్చు. ఎందుకంటే సంక్రాంతి నాటికి పంట అంతా కూడాను దిగుబడి వచ్చేస్తుంది. ఆ పంటతో ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా కంకి అంటే వరి పంటకు సంబంధించి మొలక నుంచి వరి పంట వచ్చే ఆ సమయంలో పూర్తిగా కూడాను వర్ష బీభత్సం వల్ల కొన్ని హెక్టార్లు, వేలాది హెక్టార్లు కూడాను వరి పంట తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే కూరగాయ ధరలు గత 2 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయ ధరలు కూడా ఆకాశాన్ని అంటే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చెరువులు, కాలువలు ఇవన్నీ కూడాను నీటితో నిండిపోయి ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అలీం.